అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 175. అటు డాక్టర్, ఇటు హర్ష సంరక్షణలో హాయిగా ఉంది అంజు. ఇక రోజులు గడుస్తున్నాయి. అంజలి డెలివరీ టైం కూడా దగ్గర పడింది. వన్ ఫైన్ మార్నింగ్, మమ్మీ ఏంటి కడుపులో ఇంత టైట్గా ఉంది, ఊపిరి ఆడట్లేదు, నన్ను బయటకు తీసుకురండి మమ్మీ, డాడీ ఎక్కడా, డాడీకి చెప్పు, నాకు లోపల ఊపిరి ఆడట్లేదు, ఇంకాసేపు ఆగితే చచ్చిపోతానే, ఒసేయ్ మమ్మీ, చెవులు వినబడట్లేదా, కుంభకర్ణుడి చెల్లిలాగా ఆ మొద్దు నిద్రేంటే అంటూ పొట్టలో అరుస్తున్నాడు బుడ్డిగాడు. ఉమ్మనీరుపోయి పొట్టంతా టైట్గా మారిపోయి ఒళ్ళంతా చెమటలతో కళ్ళు తిరిగి జీవోత్సవంలో పడి ఉంది అంజలి. రోజూ ఉండే హర్ష ఆ రోజు ఆఫీస్లో ఫారినర్స్తో మీటింగ్లో బిజీగా ఉన్నాడు. అంజలి పడుకుంటుందేమోనని ఆమెని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇంట్లో వాళ్ళు బయట ఎవరి పనిలో వాళ్ళు ఉండిపోయారు. ఇక్కడ మాట బయటికి రాక పిలవాలి అంటే ఓపిక లేక ఉమ్మనీరు, బ్లడ్ మొత్తం పోయి కడుపు అంతా ఒక దగ్గరగా వచ్చి లోపల ఉన్న బుడ్డిగాడికి ఊపిరి ఆడట్లేదు. అంజలికి కూడా ఊపిరి సలపక కళ్ళు తిరిగి బెడ్ మీద పడిపోయింది. సింధు అంజలిని చూస్తుంటే భయంగా ఉందే. 9 నెలలు పడ్డాయి కదా, ఏ క్షణాన ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. నువ్వేం భయపడకు లక్ష్మి, అంతా మంచే జరుగుతుంది. అవును, ఇంత టైం అవుతున్నా ఈరోజు నిద్ర లేవలేదేంటి అని ఒకసారి వెళ్ళి చూసొద్దాం పదా అంటూ రూమ్కి వస్తారు ఇద్దరు. వచ్చేసరికి జీవోత్సవంలో పడి ఉన్న అంజలిని చూసి షాక్ అవుతారు. వెంటనే హర్షకి కాల్ చేస్తారు. బట్ మీటింగ్లో ఉండడం వల్ల మొబైల్ సైలెంట్లో ఉండి కాల్ లిఫ్ట్ చేయట్లేదు హర్ష. కిరణ్ కూడా కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇక వెంటనే డైరెక్ట్ డాక్టర్కి కాల్ చేస్తుంది సింధుజ. ఆమె 5 మినిట్స్లో ఉంటాననడంతో ఆమెని మెల్లగా బుగ్గలు తడుముతూ లేపుతూ ఉంటారు. అటు నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో టెన్షన్ పెరిగిపోతుంది ఇద్దరికి. అమ్మా అంజు, అంజు అంటూ ఫేస్పై నీళ్లు చల్లినా ఎంతకీ లేవకపోవడంతో కాళ్ళు చేతులు ఆడట్లేదు ఇద్దరికి. ఇక అంతలో డాక్టర్ రావడంతో చెక్ చేసి వెంటనే డెలివరీ చేయాలి, లేకపోతే ఆమె ప్రాణానికి ప్రమాదం అని వెంటనే హాస్పిటల్కి తరలిస్తారు. అన్ని టెస్టులు చేసి హాస్పిటల్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి ఆపరేషన్ చేయాలంటే ఆమె భర్త సైన్ చేస్తేనే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం అనడంతో ఆఫీస్కి డ్రైవర్ని పంపిస్తుంది సింధుజ. విషయం తెలుసుకున్న హర్ష అగ్ని మీద గుగ్గిలమయ్యాడు. లెట్స్ హ్యావ్ ఏ మీటింగ్ ఆఫ్టర్ అనదర్ వీక్ అని చెప్పి మీటింగ్ క్యాన్సిల్ చేసేసుకొని హాస్పిటల్కి బయలుదేరాడు. 5 నిమిషాల్లో హాస్పిటల్లో ఉన్నాడు హర్ష. వాయు వేగంతో వచ్చి, మీకు అసలు బుద్ధుందా, ఎమర్జెన్సీ ఉన్న పేషెంట్ని అలా వదిలి ఒక సైన్ కోసం ఆమె ప్రాణాలు తీసేస్తారా అంటూ ఫైర్ అయ్యి, లేట్ అయితే ఆమెకే ప్రాబ్లం అని ఫాస్ట్గా పేపర్ సైన్ చేసి వాళ్ళ ముఖాన విసిరికొట్టాడు. ఇక అంజలికి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. బయట టెన్షన్తో గుండెల మీద చెయ్యి పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఏ క్షణాన ఏం వినాల్సి వస్తుందోనని. హర్షకైతే కాళ్ళు చేతులు ఆడట్లేదు, గుండె వేగం పెరిగిపోతుంది, టెన్షన్తో చెమటలు పట్టేస్తున్నాయి. అక్కడ వాళ్ళందరి పరిస్థితి కూడా అలాగే ఉంది. విషయం తెలుసుకున్న కిరణ్ కూడా పరుగున వస్తాడు. ఆఫీస్ని మేనేజర్ సుదర్శన్కి అప్పజెప్పి, నువ్వేం టెన్షన్ పడకురా, చెల్లికి ఏం కాదు అని ధైర్యం చెబుతాడు కిరణ్. అవేవి మాటలు హర్ష చెవిన చేరడం లేదు. టెన్షన్ మాత్రమే ఉంది. ఆఫ్టర్ సమ్ టైం నర్సు బయటికి వస్తుంది. ఏమైంది అని ఆతృతగా వెళ్ళి అడగబోతుంటే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. లోపల ఏదో జరుగుతుంది అని అయితే అర్థమవుతుంది హర్షకి. యాంగర్ లిమిట్స్ పీక్సుకుపోయి వెళ్తున్న నర్స్ని ఎక్స్క్యూజ్ మీ అన్న బేస్ వాయిస్ వినిపించగానే హాస్పిటల్ స్టాఫ్ అందరూ ఒక్కసారిగా అదిరిపడతారు. ఏంటి సార్ అని భయంగా హర్ష దగ్గరికి వస్తారు. అసలేం జరుగుతుంది హాస్పిటల్లో? ఇది హాస్పిటలా, చేపల మార్కెటా? అడుగుతుంటే ఒక్కరు రెస్పాన్స్ ఇవ్వట్లేదేంటి? ఇంత కేర్లెస్గా ఎందుకు వెళ్ళిపోతున్నారు? హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోమంటే రూల్స్ రెగ్యులేషన్స్ అని మాట్లాడతారు. అవతల ప్రాణాలు పోతున్నా మీకు సంబంధం లేదా? ఎందుకు ఇలా నెగ్లెక్ట్ చేస్తున్నారు? మీరేం చేస్తారో నాకు తెలీదు. పేషెంట్ కండిషన్ ఎలా ఉందో ఇప్పుడే ఈ క్షణమే నాకు తెలియాలి. కాదు కూడదు అని మమ్మల్ని ఇలా వెయిట్ చేయించారంటే ఈ హాస్పిటల్ లేకుండా చేస్తాను అన్న అతడి కంచు కంఠానికి ఉలిక్కిపడ్డారు ఒక్కసారిగా. నెక్స్ట్ సెకండ్లో ఇప్పటి వరకు పట్టించుకోకుండా వెళ్ళిన నర్సు సెకండ్లో హర్ష ముందు నిలబడి సారీ సార్ అంటుంది భయంగా. లోపల ఉన్న పేషెంట్కి ఏమైంది అంటున్న అతడి బేస్ వాయిస్కి భయపడి, అది సార్, ఆమె పల్స్ రేట్ తగ్గిపోయింది, డాక్టర్ సిపిఆర్ కిట్ తీసుకురమ్మంటే వెళ్తున్నాను. సార్ ప్లీజ్ నేను డిస్టర్బ్ చేయకండి అంటూ లోపలికి వెళ్ళిపోయింది నర్స్.
సిపిఆర్ అనగానే అందరి కాళ్ళు చేతులు చల్లబడిపోతాయి. హర్ష అక్కడ కుర్చీలో కూలబడిపోతాడు. ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. బ్రెయిన్ ఒక్కసారిగా మొద్దుబారిపోతుంది. అందరి కాళ్ళు చేతులు వణుకుతూ నెక్స్ట్ ఏం వార్త వినాల్సి వస్తుందో అని అరచేతిలో ప్రాణం పెట్టుకొని ఉన్నారు. అంతలో క్యారుమంటూ ఏడుపు వినిపించగానే అందరి ఫేసుల్లో వెలుగు, ఆనందం. నర్సు వచ్చి మీకు బాబు పుట్టాడు సార్ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ మాటకు అందరూ ఒక్కసారిగా ఎగిరి గంతేస్తారు. హర్షకు బాబు పుట్టాడన్న సంతోషం కంటే అంజలికి ఎలా ఉందో అన్న టెన్షన్ ఎక్కువగా ఉంది అతనికి. ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు. ఇంకా థియేటర్ నుండి బయటకు రాలేదు. వారు వెయిట్ చేసి చేసి విసుగొచ్చి ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వెళ్తుండగా నర్సు మళ్ళీ వచ్చి మీకు పాప పుట్టింది అని చెప్పి వెళ్తుండగా నర్స్ అని పిలుస్తాడు. అతని వాయిస్కి భయపడి వెనుకకు తిరిగి చూస్తుంది. లోపల ఉన్న పేషెంట్ ఎలా ఉంది అంటాడు హార్డ్ టోన్తో. అది సార్, ఆమె సిచ్యువేషన్ ఏ కండిషన్లో ఉందో ఇంకా ఏం తెలియట్లేదు సార్, స్పృహలోకి వస్తే చెబుతాను అంటూ లోపలికి వెళ్తుంది. ఆమె మాటలకి అప్పటి వరకు ఆనందపడ్డ సింధూజ, లక్ష్మీ, కిరణ్ ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు అయిపోయారు. ఇద్దరు నర్సులు బేబీస్ని తీసుకుని వచ్చి హర్ష చేతికి ఇస్తుండగా వాళ్ళని కనీసం చూడను కూడా చూడలేదు హర్ష. అతను పట్టించుకోకపోయేసరికి తీసుకెళ్లి సింధూజ చేతిలో ఒకరిని, లక్ష్మి చేతిలో ఒకరిని పెడతారు. మనవడు మనవరాలు ఒకేసారి వచ్చినందుకు ఆనందపడాలో, వీళ్లను కన్న తల్లి ఎలా ఉంటుందో అని బాధపడాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళంతా. నర్సు మాటలు పట్టించుకోకుండా థియేటర్లోకి వెళ్ళిపోతాడు హర్ష. లోపలికి వెళ్ళిన అతన్ని చూసి అందరూ అద్దిరిపడతారు. మీరేంటి సార్ లోపలికి ఎందుకు వచ్చారు? అలా రాకూడదు. ఇది ఆపరేషన్ థియేటర్. ఐ నో డాక్టర్. నా భార్యకి ఎలా ఉంది అనగానే డాక్టర్కి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉంటుంది. చెప్పండి అని పక్కన సి సెక్షన్ చేసి స్టిచెస్ వేస్తున్న అంజలిని చూసి ఒక్కసారిగా మనసు 1000 ముక్కలవుతుంది. ఆమె దగ్గరికి వెళ్ళడానికి అడుగులు భారంగా పడుతున్నాయి. ఒక్కో అడుగు కష్టంగా వేసుకుంటూ వెళ్ళి ఆమె పక్కన కూర్చొని తన చేతిని పట్టుకుంటాడు హర్ష. అంజు, అంజు అంటూ ఆర్తిగా పిలుస్తున్నాడు. ఎలాంటి చలనం లేకుండా పడి ఉంది అంజు. బేబీ అని ఆమె బుగ్గలు తడుతూ ఉంటాడు. ప్లీజ్ హర్ష గారు, మమ్మల్ని ట్రీట్మెంట్ చేయనివ్వండి. ఆమె పరిస్థితి ఏం బాలేదు. ఉమ్మనీరు, బ్లడ్ పోవడం వల్ల ఆమె పరిస్థితి క్రిటికల్గా మారిపోయింది. కాస్త ముందు హాస్పిటల్కి తీసుకుని వస్తే ఇంత క్రిటికల్ సిచ్యువేషన్కి రాకపోతుండే అనగానే అతడి దురదృష్టాన్ని తిట్టుకుంటూ అక్కడే ఉండి పక్కకు తప్పుకుంటాడు. ఇక ఆమెకి బీపీ చెక్ చేస్తూ, పల్స్ రేట్ చూస్తూ, గ్లూకోజెస్ ఇంజెక్షన్ చేస్తూ అబ్జర్వేషన్లో ఉంచారు. ఎలా ఉంది డాక్టర్ అంటాడు బేలగా. అతడిని చూసిన డాక్టర్ మనసుకి బాధగా అనిపిస్తుంది. హర్ష డాక్టర్కి చాలా క్లోజ్ అయ్యాడు. ఎందుకంటే డైలీ చెకప్ చేస్తూ కాంటాక్ట్లో ఉంటుంది. అతని గురించి తెలిసిన డాక్టర్ ఆ పరిస్థితుల్లో హర్షని చూడగానే బాధగా అనిపిస్తుంది ఆమెకి. మీరు అస్సలు టెన్షన్ పెట్టుకోకండి, ఆమెకి ఏం కాదు. నేను చాలా ప్రయత్నిస్తున్నాను. ఖచ్చితంగా స్పృహలోకి వస్తుంది. స్పృహ వస్తే ఆమె ప్రాణానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. బ్లడ్ పోవడం వల్ల ఎక్కించాల్సి వస్తుంది అంటూ బ్లడ్ని ఆల్రెడీ ఎక్కిస్తూ ఉంటారు. ఇక వాళ్ళ ప్రయత్నాలు చేసి అక్కడి నుండి ఐసీయూలోకి షిఫ్ట్ చేసి 2 days అబ్జర్వేషన్లో పెట్టాలి. పేషెంట్ని అస్సలు డిస్టర్బ్ చేయకండి అని చెప్పి వెళ్ళిపోతారు. హర్ష మనసు అంజలితో మాట్లాడుతూ ఉంటుంది. అతని ఘోష ఆమెకు వినిపిస్తూ ఉంటాడు. కానీ ఆమెలో ఎలాంటి చలనం లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవ్రీడే ఎవ్రీ సెకండ్ ఆమెను కనిపెట్టుకుంటూ ఉంటున్నాడు హర్ష. కానీ ఆ రోజే ఫారినర్స్ మీటింగ్ ఉండడం ఏంటి అని అతడి దరిద్రాన్ని తిట్టుకుంటూ బాధపడుతున్నాడు. హర్ష బాధతో గుండె బరువెక్కింది. గొంతు కూడా పలకడానికి రావట్లేదు. అంత బాధ అతడి జీవితంలో ఎప్పుడు పడలేదు. బట్ ఫస్ట్ టైం ఏం చేయలేని నిస్సహాయత స్థితిలో ఆ దేవుడు తీసుకొచ్చి పడేశాడు. ఏదైనా సాధిస్తాను, ఎంతటి వారినైనా ఎదిరిస్తాను అని విర్రవీగుతున్న మనిషిని దేవుడు ఒకే ఒక సెకండ్లో వాళ్ళ పొగరు బలుపును అంతా వంచి భూమి మీద పడేయగలడు అని ఆ క్షణం అర్థమైంది అతడికి. కానీ అతడు మాత్రం ఎవరికీ ఎలాంటి హాని చేయలేదు. నీతి నిజాయితీని తప్పలేదు. ఆ ఒక్క నమ్మకమే అతడిని ధైర్యంగా ఉండేలా చేస్తుంది. దేవుడు ఎప్పుడూ ధర్మం వైపు మాత్రమే నిలబడతాడు అని తెలుసు. బట్ ఆమెను అలా చూస్తుంటే అతడి గుండె బరువెక్కి ఇక అతడి బాధ కరిగి కన్నీళ్ల రూపంలో ఆమె చేతిని తడిపేస్తుంది.
నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.